మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కు భార్య కాకముందే అపోలో గ్రూప్ ఆసుపత్రులకు ఒక డైరెక్టర్గా, మ్యాగజైన్ ఎడిటర్గా, సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. వివాహమై ఒక కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ జంట ఇంతవరకు చిన్న మాట కూడా అనుకోకుండా అన్యోన్యంగా జీవిస్తూ ఇతర జంటలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. క్లింకారా జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసి వచ్చిందనే సెంటిమెంట్ బాగా పడిపోయింది. దీంతో ఆ పాపను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఉపాసన తాజాగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఎందుకంటే హాలీవుడ్ హీరోయిన్ అయిన బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. హాలీవుడ్ అలాగే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. నిన్న చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసింది. ఈ సందర్భంగా తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రియాంక వెల్లడించింది. దీనిపై స్పందించిన ఉపాసన, మీ కొత్త సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని, శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఆ పోస్టులో రాసింది. అయితే ఆ సినిమా ఏది అనే విషయం మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. దీనిపై మెగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన మన అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మంచిని ఉపాసన కోరుకుంటుందని, ఇటువంటి కోడలు దొరకటం తమ అదృష్టమని చిరంజీవి, సురేఖ దంపతులు మురిసిపోతున్నారు. అందరూ అనుకునేది మాత్రం రాజమౌళి, మహేష్ బాబు సినిమా అని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిందని, షూటింగ్లో పాల్గొంటోందంటూ తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఉపాసన చేసిన పోస్ట్ ప్రకారం రాజమౌళి సినిమా అని అందరూ గట్టిగా భావిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1500 కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాకు కష్టపడని రీతిలో చెమటోడుస్తున్నాడు. అంతా రాజమౌళి మహిమ.